రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. పిల్లలకు తెలిసిపోయింది. ఇంతకుముందు ఇక్కడికి వచ్చి నిలబడ్డ పిఎస్ దగ్గర ఉన్న ఆల్రెడీ పిల్లలకు తెలిసిన రహస్యమని, 2 ఫోన్లు ఉన్నాయని, అన్నతో గంట మాట్లాడిందని, ఇవన్నీ పెట్టడం ఎందుకు మేడం? వాళ్ళ పూట గడవాలి, వాళ్ళ వ్యూవర్షిప్ రావాలి, 2 రూపాయలు సంపాదించుకోవాలి అని ఈ పని మీద ఉన్నాడు. ఇప్పుడు నా ఇల్లే కాలిపోయింది, ఉన్న చెల్లె పోయింది, 2 పిల్లలు పోయారు. ఈ పోయినాక నాకేది మేడం, నేను ఇలాంటి వీళ్ళ మీద ఫైట్ చేద్దామని, అంటే చట్టపరంగా పోదామని సార్ సంప్రదించినప్పుడు సార్ ఏమన్నా ఇది నా పరిధిలోకి రాదంటే నువ్వేం చేసినా డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు, ఏదైనా లిస్ట్ అవుట్ చేసుకొని నీకు ఆ రైట్ ఉంది, అది నువ్వు ఇండియన్ సిటిజన్ గా చేసుకోవచ్చు, దాని మీద ఏం లేదు, అది నీ ఇష్టం అని చెప్పాను. అయితే మీరు ఉప్పల్ కోర్టుకు వచ్చిండ్రా సార్ డిఫర్మేషన్? అవునండి స్టార్ట్ చేస్తానండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అది యాజమాన్య సంస్థకి, ఓనర్ కి, యాంకర్ కి అందరికి నోటీసులు పంపుతాను మేడం. అదే అడిగి ఇప్పుడు అసలు సంబంధం లేకుండా పెడతారు మేడం. సంబంధం లేని విషయాలు, సంబంధం లేని మాటలు, ఆమె యాంకర్ మాట్లాడిందే మాట్లాడుతుంటది, చెప్పిందే చెప్తుంటది. చనిపోయిన వాళ్ళని కూడా మళ్ళీ లేపి చంపుతారు మేడం, ఉన్న వాళ్ళని కూడా చంపుతారు. వీళ్ళదంతే. వీళ్ళ వల్ల నాకు ఆర్టీవీ నుంచి కూడా బాగా థ్రెట్ ఉందండి. ఇది చాలా వాళ్ళు పెట్టేదానికి సంబంధం లేదు. ఎవరో డిఎస్పీ గారు అడిగి తెలుసుకొని ఇన్ఫర్మేషన్ రాయాలండి. వాళ్ళని కూడా బాగా ఇబ్బంది పెడతారు, ఇష్టం వచ్చినా రాసుకుంటారు. కరెక్ట్ కాదండి. నేను ఈరోజు సాయంత్రం నేను మొత్తం ఫైల్ చేసి హైకోర్టులో తెలియకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి కొట్లాడతాం మేడం. ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, ఇది న్యాయం జరగాలి. ఎందుకు ఫైట్ చేస్తానంటున్నానంటే ఇంకొక కుటుంబం బాధితులు కావద్దు మేడం ఈ సంస్థల నుంచి. తప్పు మేడం అది. సార్ విజయారెడ్డి ఎట్లా ఉండేది అంటే, ఇప్పుడు సార్ 8 రోజులు అవుతోంది కదా, ఇంకా కేసులో ఏం తేలకపోవడం ఏంటి? మిమ్మల్ని విచారించారని, మీ అమ్మగారిని విచారించారని చెప్తున్నారు సార్. నిజంగా మిమ్మల్ని విచారించారా? మిమ్మల్ని అడిగినరా? తప్పు మేడం. అది మేము సార్ వరకు మేమే బేసిక్ డీటెయిల్స్ ఇచ్చాము. అంటే ఏం జరిగింది ఏందని సార్ వారు పిలిచారు, రమ్మంటే నేను వెళ్ళాను. నేను మా మదర్ కూడా ఏం పిలవలేదు యాక్చువల్గా, నేనే తీసుకెళ్ళాను. ఇంకా పెద్ద మనిషి కాబట్టి మేము ఉన్నాము, ఇద్దరమే కదా అని మేము ఇద్దరం కలిసి. ఇంకోటి కార్ కూడా మాది అక్కడనే ఉంది మేడం, సార్ గారి దగ్గర ఉంది. బేసిక్ డీటెయిల్స్ మా మదర్, నేను వెళ్ళి గౌరవ డిఎస్పీ గారితో మాట్లాడి బేసిక్ డీటెయిల్స్ చెప్పి కార్ తీసుకొని ఇంటికి వచ్చాను మేడం. అంతే మేడం. సార్ కార్లో ఆ రోజు ఒకటి సూసైడ్ నోట్ లాగా రాసింది ఉంది అన్నారు, మీరు చూసారా సార్? నాకు డిఎస్పీ గారు చూపించారు మేడం. నేను అంటే ఫోన్లో చూపించారు. అది పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కాబట్టి అది నాకు ఫోన్లో మాత్రం చూపించారు, చూసాను మేడం. అడిగారు మేడం, సార్ అడిగారు. మా సిస్టర్ రైటింగ్. సార్ మేనగోడలు, మేనల్లుడు, అట్లాగే మీ సిస్టర్ సార్. సార్ ఇంత పెద్ద డిసిషన్ ఎట్లా తీసుకోగలిగిండ్రు సార్? చిన్న క్లూ అన్నా మీకు ఉండాలి కదా. లేదు మేడం, అదే మేడం, అదే మా బాధ. అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని అది అర్థం కావట్లేదు మేడం. మరి మాతో కలిసినప్పుడు ఎప్పుడన్నా మాట్లాడేది అంటే వర్క్ ప్రెషర్ అని చెప్పేది. వర్క్ ప్రెషర్ ఉంది అని చెప్పి కామన్గా ఐటీ సంస్థల్లో ఏంటంటే పొజిషన్ పెరుగుతున్న కొద్ది అది పెరుగుతుంది మేడం. యాక్చువల్గా టీం మెంబర్ అయితేనేమో యాక్చువల్గా 6 to 7 hours అట్లా వర్క్ చేస్తారు. మరి అక్కడ నుంచి టీమ్ లీడర్ కానీ, మేనేజర్ కానీ ఇక్కడ ఎదిగే దాని టైంలో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మేడం. టీమ్ లీడర్కి ఉంటుంది, మేనేజర్కి ఉంటుంది. ఎందుకంటే వర్క్ అసైన్ చేసి వర్క్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి మేడం. ఎట్టి పరిస్థితులు ఎగ్జాంపుల్ ఎవరైనా సిక్ లీవ్ లేకపోతున్నా ఆ వర్క్ మేనేజ్ చేయాలి, ఆమెను చేయాలి, ఇంకో వాళ్ళతో చెప్పాలి. ఇట్లా ఏ రోజుకి ఆ రోజు క్లయింట్కి అప్పచెప్పే బాధ్యత ఉంటుంది కాబట్టి చెప్పేదేమాట. వర్క్ ప్రెషర్ బాగుందని చేయకుండా ఉండలేని పరిస్థితి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. చేయకుంటే ఇంటి ఈఎంఐలు కానీ అవి కానీ కట్టుకునే ఉంటాయి కాబట్టి చేస్తున్నాను. ఇంకా పిల్లలు ఒక 4 to 5 years అయితే కొంచెం జాబ్ అప్పుడు రిలాక్స్ చేద్దాం అని చెప్పేది నాకు. అట్లా అదే కారణం అనట్లేదు, నాతో డిస్కస్ చేసిన విషయాలలో మీరు అన్నదంటే అది అప్పుడైతే నాకు ఉన్నదండి, మైండ్ లో ఉంది. సార్ వర్క్ ప్రెషర్ అనే మాట అంటున్నారు, అంటే వాళ్ళ ఆఫీస్ లో ఏమైనా జరుగుతుందా? గారి ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ అంటే ఎక్కువగా కలిసినట్టు గానీ, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మీరు ఇక్కడే ఉండి? లేదు, తప్పు మేడం. నేను వెళ్ళేసి నేను అక్కడనే ఉండే మేడం. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మన దీంట్లో ఈ హిందూస్ మన సాంప్రదాయాలు ఏంటంటే ఒక రోజు మన ఇంట్లో మనం నిద్ర చేయాలి, ఖచ్చితంగా నిద్ర చేయాలి కాబట్టి వచ్చినాం మేడం. అక్కడనే ఉన్నాం మేడం, రాలే మేడం, అక్కడనే ఉన్నాం. వాళ్ళు కూడా మా బావనే చెప్పిన ఒక రోజు నిద్ర చేయాలంటే మేము వచ్చినాం. మా బావ చాలా కలిసి ఉంటాం మేడం. మీడియా
కల్పించే స్టోరీస్ కానీ అంతకంటే లేదు. మేము మా బ్రదర్ లానే అనుకుంటాం, ఆయన నా బ్రదర్ అనుకో. మా మమ్మీని కూడా అమ్మనే అంటాడు, అత్తమ్మ అని ఏమన్నాడు. చాలా కలిసిపోయి ఉంటాం మేడం. ఓకే ఓకే సార్, ఇంత స్ట్రాంగ్ మీ సిస్టర్ అండ్ ఎక్కడ కూడా ఎవరికి క్లూ లేకుండా సార్ ఏం జరిగి ఉండొచ్చు అంటే విత్ యువర్ నాలెడ్జ్, ఎందుకంటే మీరు మొత్తం మీ సిస్టర్ ని చిన్నప్పటి నుంచి అండ్ ఆఫ్టర్ ఫ్యామిలీ ఆల్సో యు ఆర్ టేకింగ్ కేర్ కాబట్టి సార్ ఏం అయి ఉండొచ్చు? చిన్న డౌట్ ఎక్కడైనా సమ్ క్లూ? లేదు మేడం, డౌట్ అలాంటిది ఏం లేదు మేడం. డౌట్ అనేది ఉంటే నేను ఎప్పుడో ఇంతసేపా మేడం, మాకు డౌట్ అనేది ఉంటే అసలు ఆ సంఘటన కూడా జరగకపోయేది మేడం. సార్ సీసీ కెమెరాని అబ్జర్వ్ చేసినప్పుడు సార్ మీకు ఏమనిపించింది అంటే ఎక్కడ భయం కానీ లేకపోతే మీ మీద చేసుకోబోతున్నట్టు కానీ ఎక్కడ కనిపించట్లేదు? మీరు చూసే ఉంటారు కదా. అది మీకు అనిపిస్తుంది మేడం. అక్కడ క్లియర్గా చూస్తే ఖచ్చితంగా సీరియస్గా ఉన్నారు. మా సిస్టర్ సీరియస్గా ఉంది, మా కోడలు అయితే మొత్తం అంతా అయిపోయిందన్నట్టే ఉన్నది ఆమె. మీరు బాగా గమనించండి. బాబు మా అల్లుడు చాలాసేపు వెతికాడు మేడం, అంటే ఎవరికో ఏదో చెప్దామని అటు ఇటు చూస్తున్నాడు. తల్లి చేతులు పట్టుకోబోతుంటే తల్లి చేతులు మళ్ళీ ఇటు అనుకుని వాటర్ బాటిల్ వేయడం కానీ, అది అక్కడ ఇక్కడ వెనుకకు ముందుకు ఈ మాత్రం తెలియదు మేడం. వ్యవస్థ లోపం చాలా ఉంది మేడం అక్కడ. అంటే ఈ పైన స్థాయి రైల్వే స్టేషన్ పనిచేస్తున్నారు, ఓకే కాదని నేను, ఎందుకంటే ప్రతి ఒక్కరిని చెక్ చేయాలంటే ఇప్పుడు కాదు. నేను ఇంకొంచెం మన అదే మన ఏమంటారు మేడం, కానిస్టేబుల్ కొంచెం ఆర్పిఎఫ్ వాళ్ళు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది మేడం. చెర్లపైన పెద్ద సంస్థ, పెద్ద స్టేషన్ మేడం. అక్కడనే 2-3 గంటలు తారసపడుతుంటే అంటే ఎవరు కనిపించలేదా? వీళ్ళు రైల్వే పట్టాలకు దిగడమే నేరం, రైల్వే పట్టాలు నడవని అదొక నేరం. అక్కడనే మరి తిరుగుకుంటూ హ్యాపీగా ఏదో ఊటికి పోయినట్టు తిరుగుతున్నప్పుడు ఎవరు ఎక్కడ చూడలేదా మేడం? ఇక్కడ ఏ కెమెరాలో చూడలేదా? వ్యవస్థ లోపం లేదా ఇక్కడ? నేను ఎవరు నిందిద్దామని కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసి ఉంటే ఖచ్చితంగా మా సిస్టర్ బ్రతికేది మేడం. మీరు అది ప్రశ్నిస్తలేరు. ప్లస్ ఇంకా ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో గార్డియన్ నేను, తల్లి వచ్చింది ఓకేనా కాదనట్లేదు. మరి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో కొన్ని ర్యాంకుల కోసమని అదని కానీ ఇది జరుగుతున్నాయి సంఘటనలు, పిల్లలు చేసుకుంటున్నారు. వాళ్ళకి సూసైడ్ టెండెన్సీ అవన్నీ వాళ్ళు గుర్తుపడతారు, ప్రిన్సిపల్స్ గుర్తుపడతారు కదా. మరి వాళ్ళ గార్డియన్కి ఎందుకు కాల్ చేయలేదు మేడం? సెకండ్ గార్డియన్ నేనే కదా. చనిపోయారని చెప్పిందా మంచిగా ఏదని చెప్పి పక్కన పెట్టండి, గార్డియన్కి ఫోన్ చేయలే కదా. ఆ విద్యా సంస్థ అక్కడ ఫెయిల్ అయింది, మానిటరింగ్ లేదు. ఓకే, మీరే గార్డియన్ గా ఉన్నారు సార్? ఇద్దరు గార్డియన్, నేను మా సిస్టర్ గార్డియన్, మా మదర్ కూడా గార్డియన్. సో ఇంకా ఆల్టర్నేట్ నెంబర్ చేయాలి కదా మేడం. ఇది అంత సీరియస్ వచ్చింది, ఏడుస్తుంది, సరే ఎవరు చనిపోయారు అనేది ఓకే. ఇంకొక కాల్ చేసి ఉంటే ఏమవుతుండే? ఒక సెకండే కదా చేసి, అవునా రెడీ నిజమేనా లేకుంటే పంపిస్తున్నాము, నిజమేనా కాకుండా పక్కన పెడితే పంపిస్తున్నాము ఇట్లా మీ సిస్టర్ వచ్చింది చెప్పాలి కదా. అక్కడ విద్యా సంస్థ ఫెయిల్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ మన ఇది సికింద్రాబాద్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం స్ట్రెంథన్ చేస్తే బాగుండేది అని నాదండి. ఈ 2 వ్యవస్థలు అయితే ఫెయిల్ అయిపోయాయి మేడం. ఇక్కడ ఎవరి ధర్మం వాళ్ళు చేసి ఉంటే, ఎవరి వృత్తి వాళ్ళు నిర్వర్తించుంటే ఈ కారణం ఇది కాకపోయేది మేడం. ఇది ఎవరు అడగట్లేదు. ఎంతసేపు ఏమైనా ప్రాబ్లం ఉందో చెప్పిన అంటే ప్రాబ్లం ఉందని చెప్పుంటే మేము ఆ సంఘటన అంత దూరం రానే మేడం. ఎందుకంటే 10 మందికి పోయి హెల్ప్ చేసేవాళ్ళం మనం. అట్లాంటిది మన ఇంట్లో మనము ప్రాబ్లం పెట్టుకుని టైప్ మనకు అవసరం లేదు అని అనుకోం కదా మేడం. అయితే ఎగ్జాక్ట్లీ ఎప్పుడు పిక్ చేసుకున్నారు సార్ మీ సిస్టర్? వీళ్ళిద్దరిని ఎప్పుడు పిక్ చేసుకున్నారు? చెర్లపల్లి టర్మినల్ కి ఎప్పుడు చేరుకున్నారు సార్? ఐ థింక్ సీసీ ఫుటేజ్, ఈ సీక్వెన్స్ అంతా మీకు చెప్పుకుంటారు.